ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసి ఒక అరగంట పాటు చికెన్ని నానబెట్టుకోవాలండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, ధనియా పొడి, అలాగే జీరా పొడి, కాశ్మీరీ లాల్ మిర్చి పొడి, చాట్ మసాలా పొడి, అలాగే గరం మసాలా, మిరియాల పొడి వేసి చేత్తో బాగా మర్దన చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు ఆయిల్లో వేగించి కొంచెం ఉప్పు వేసి మిక్సీలో పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్లో చికెన్ ముక్కలన్నీ కూడా వేసి ఒక 80% పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం మిక్సీ చేసుకున్న టమాటా, ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి జీరా పొడి, ధనియా పొడి, పసుపు, కాశ్మీరీ లాల్ మిర్చి పొడి, 2 బిర్యానీ ఆకులు వేసి వేయించుకోవాలండి. అలాగే ఇప్పుడు ఒక అరకప్పు పెరుగు వేసి 2 స్పూన్ల కారం వేసి ఇందాక మనం ఏదైతే చికెన్ ఫ్రై చేసుకున్నామో అది కలుపుకొని తగినంత వాటర్, కసూరి మేతి, కొంచెం ఫ్రెష్ క్రీమ్, గరం మసాలా, కొత్తిమీర, టమాటా సాస్ వేసుకొని స్మోకీ ఫ్లేవర్ ఇచ్చుకొని మన టేస్టీ కర్రీ